హలో అండి, ఈరోజు మనం గోంగూర చికెన్ చేయబోతున్నాం. ముందుగా మనం గోంగూరను కడిగి పక్కన పెట్టాలి. ఆ తర్వాత చికెన్ని కడిగి పక్కన పెట్టాలి. ఒక కడాయి పెట్టి ఆ కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. 4 పావులు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత గోంగూరని వేయాలి. గోంగూరని నూనెలో మంచిగా గోలియాలి. పేస్ట్లా అయ్యేంత వరకు కలపాలి. కలిపిన మిశ్రమాన్ని పక్కన పెట్టాలి. అదే కడాయిలో 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక పచ్చిమిర్చిలు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిగడ్డలు వేయాలి. వేసి వేపుకోవాలి. పచ్చిదనం పోయేలా గోలియాలి. గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత పసుపు వేయాలి. పసుపు కాస్తంత కలపాలి. మనం ముందుగా కడిగి పెట్టిన చికెన్ని వేయాలి. మంచిగా కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి కలపాలి. కలిపిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కలిపిన తర్వాత తగినంత కారం వేసి మళ్ళీ కలపాలి. కారం అంతా ముక్కలకు పట్టేలా కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టాలి. మూత తీసి ముక్కలు బాగా ఉడికాయా లేదా చూడాలి. చూసి మంచిగా కలపాలి. ఉడికిన చికెన్లోకి మనం పక్కన పెట్టిన గోంగూర మిశ్రమాన్ని ఇందులో వేసి కలపాలి. గోంగూర మంచిగా ముక్కలకు పట్టేలా కలిపి మూత పెట్టి మళ్ళీ తీసి కొత్తిమీర పుదీనా వేసుకొని కలపాలి. కలిపిన తర్వాత కాస్తంత ధనియాల పొడి వేసుకొని కలిపి పక్కన పెట్టేసేయాలి.